అందరికీ నమస్కారం అండి. ఈ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం అనే పుస్తకం మనం పారాయణ చేస్తున్నాం కదండి. ఈ అద్భుతమైన పుస్తకము మనకు శంకర భట్టు అనే ఒక ఆయన ద్వారా శ్రీపాద శ్రీ వల్లభుల వారు మనందరికీ ఇచ్చారు కదా మాస్టర్స్. సో ఈ శంకర భట్టు అనే ఆయన అసలు ఆయనకి ఏమీ తెలియని పామరుడుగా మనకి పరిచయం చేసుకున్నారు కదా మాస్టర్స్. మనకి మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా. కానీ ఈయన శంకర భట్టు అనే ఆయన ఒక గొప్ప ధ్యాని మాస్టర్స్. మనం మొదటి అధ్యాయంలో మొదటి పేజీలో చూసుకుంటే ఆయన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆయన గుళ్ళో ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారు కనిపించారని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంటి మాస్టర్స్? ఆయన ఒక గొప్ప ధ్యాని. ఇంత గొప్ప అద్భుతమైన పుస్తకాన్ని మనకి ఆ శ్రీపాద శ్రీ వల్లభుల వారు అద్భుతమైన రహస్యాలు, ధ్యాన విశేషాలు ఈ ప్రపంచానికి తెలియడం కోసం ఒక గొప్ప ధ్యాని ద్వారా మనకి పుస్తకం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. కాబట్టి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుందాము. ఇంత అత్యద్భుతమైన పుస్తకం 2వ చాప్టర్ని ఇప్పుడు పారాయణ చేసుకుందాం మాస్టర్స్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 2. శంకర భట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం. నేను అనగా శంకర భట్టు మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీ వల్లభుల వారి దివ్య నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమీ ఆశించకుండా నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్య దేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించినది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచ్చట శివ దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందులో శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములు ఉన్నారు. వారి పాద పద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూది పింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించినది. కరుణాంతరంగులైన మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీ వల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగీవరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయన శంకర భట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యముగా చంపివేసినాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకము వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములను సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనము నందలి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసినది. ఈ క్షేత్రములో ఏదో గొప్పదనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగము కనిపించినది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగము. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం,
విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్త ప్రభువుల భక్తులకు అయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదేశమునకు వెళ్ళుసరికి అక్కడ బహు సుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకొని శ్రీ సిద్ధ యోగేంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహములతో నిండియున్న పట్టణ ప్రాంతముగా కనిపించినది. ఎంత వెతికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్య నామ స్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయం ఆయను. చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించి తిని. నేను వెనుకకు తిరిగి చూచున్నప్పటికీ 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మనులున్నవి. ఆ మనుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదల వారి దివ్య నామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదల వారి దివ్య నామము ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధ యోగేంద్రుల ఆశ్రమము చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధ యోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నను గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధ యోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి. తదుపరి ఎడమ రెమ్ముని నిమిరిరి. ఆ తరువాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్ట వాయువులు బయల్వెడచున్నట్లు అనిపించినది. నా మనస్సునందు నిండియున్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు పోవుచున్నట్లు అనిపించినది. నా శరీరమంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధ యోగేంద్రులు ఈ విధముగా సెలవిచ్చిరి. శంకర భట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు వేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టి అని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును. వర్తమానము భూతకాలముగా మారవచ్చును. భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము.
గతములో జరిగినది, ప్రస్తుతములో జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోవున్నది అంతయును వారి సంకల్పముననుసరించియుండును. ఒక విషయము జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారియై శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలురైరి. కురువపురమునందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానమును పొందిరి. శ్రీపాద శ్రీవల్లభ వారి కరుణను పొందవలనన్న మనసులోని అహంకారము నశించవలెను. అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనంజయుడని ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి అక్కడ ఒక నగరమును నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరీశ్వరిని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చిరి. నాయనా శంకరభట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణములు జరుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మముల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందును. ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించననే శ్రీ దత్త ప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనములు జరుగుచుండును. శ్రీపాదుల వారికి నీపై గల అపార కృప వలన నీవు ఇచ్చటికి రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణమును వదలకూడదనియు ఎప్పుడు కురువపురమునకు చేరుదనా అనియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంచారము లేదు. రాత్రి యందు నేను శ్రీ సిద్ధ యోగేంద్రుల ఆశ్రమంలో నున్నదంతైను భ్రమ మాత్రమేనా అని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధ యోగేంద్రులు మాయవియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగెను. శ్రీ సిద్ధ యోగేంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగెను.
నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మోటాముల్లే సర్దుకొని తిరిగి ప్రయాణము సాగించితిని. ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులెవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండ జాతి ప్రజలము. నేను ఈ గూడెమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేన స్వీకరించవలసినదని చెప్పెను. మార్గమధ్యే శూద్రవదాచరేత్ అని ఉన్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేన తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరుగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునే ఉన్నవి. ఆ పల్లె ప్రజల్లో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఇదేమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్ర రూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగానున్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసియున్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లను పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యెను. నేను పరుగుపెట్టి చున్నను. కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధ యోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించిరి కదా. గత జన్మములోని పాపములన్నీయును క్షీణించిన గాని నాకు శ్రీ దత్త ప్రభువు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మములను మూటగట్టుకొని వచ్చి తినో అవి అన్నీయును నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకనూ ఎన్ని శిక్షలకు గురి చేయ తలచితివో గదా. ఇంక నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలుకు చేరుకుంటిని. శ్రీదత్త ప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కానీ శ్రీదత్త లీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇదివరకెన్నడూనూ లేని ఒక వాసన బయలువెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షింపబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవుచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరమంతయును విషపూరితమగుచుండెను.
నోటి నుండి నురగలు వచ్చుచుండెను. గుండె యందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనను నేను మరణించుట ఖాయమని తలంచితిని. సాయంకాలమగుచుండెను. కొందరు రజకులు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి, నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక ప్రాణములను కాపాడుటే ముఖ్యము కర్తవ్యమని భావించి ఒక గార్ధభముపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకొని పోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారుల నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నొలక మంచముపై ఉంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును తీసి నా చేత త్రాగించును. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలె ప్రసవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని. 2 బలిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకొని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంతగా ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినినప్పుడు నా హృదయము ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత చర్మకారుడు నాకు గురుబంధువు అగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను. శంకర భట్టుకు చర్మకారుని ఉపదేశము. సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగి గాని కాదు కదా అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగెను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే, సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు అంతేకాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించుకుననుకుంటిని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను. అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి.
శుష్క వేదాంతము, అర్థము లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదమును తలక్రిందుగా వప్పచెప్పగలరు. కానీ ఫలితమేమి? క్రమము, ఘట, జట, స్వాధ్యాయముల అను మాటలను పలుకుచు వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతులు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వేసియుండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారలు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దానివలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావాలనన్నా వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజ దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలమును వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంత వరకును స్వేచ్ఛగా ఇందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్నవారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఉండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయ క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చునప్పుడును ఆబ్దీకములు పెట్టునప్పుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధ కర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉంటిరే కానీ శ్రాద్ధ కర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది! వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీయూ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అందులైరి.
శ్రీపాద శ్రీ వల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లును అంతవరకు పితృదేవతారూపమైన వాయన్ రూపములోనే ఉండునట్లును నిర్ణయింపబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించిరి. పూర్వ పుణ్యవశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియో శ్రీపాద శ్రీ వల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియో నేను గుర్తించి తిని. శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను, అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరమును కాకులను, సర్పములకును, ఇతరమైన జీవ జంతువులకును ఆహారముగా వినియోగింపబడినట్లయినా నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునో అని చాలా భయముగా ఉన్నది అని అంటిని. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయును శ్రీ వల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికి ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని అందరూ తమ మంత్ర ప్రభావముతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన నీ రుధిరమును వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యము వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును గోవులను సంరక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలపవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమ స్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవద్దనుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనేది భేదమేమియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించున్నప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరింపవచ్చును. వైశ్యుడైన కుసుమ శ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, కానీ క్షత్రియ ధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి కనుక అహింస నీకు పరమ ధర్మము, కానీ కసాయివానికి మాత్రము కాదు. కావున మానవుడు చేయ కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలనన్న తాను ఏ కులమునందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీ వల్లభులు మనలను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటి వారితో వదురుచుండెడి వాడవు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అను శ్లోకమును వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పటి వాడవు. శుక్లాం భరధరం అనగా తెల్ల బట్టలను ధరించున్నది అనియో, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియో, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియో, చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగినదనియో, ప్రసన్న వదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియో, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పటి వాడువు. అయ్యా శంకర భట్టు, శ్రీ దత్తప్రభువు బహు చమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద తమ వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడువలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుచు మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవే. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయుటలో శ్రీ వల్లభులు వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడి వాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశమును వినడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులము నుండి వెలివేయుదురు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావము పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణములో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కుని విచిత్రముగా బయటపడితిని. నేను విచిత్రపురం అను గ్రామము నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించిరి. మేము శివకేశవ భేదము పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపెటి వారమనియు ఆదిశంకరుల దక్షిణాంనాయి పీఠమైన శృంగేరి అందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పితిని. మీరు దయవుంచి మా రాజుగారి వద్దకు రావలసినదని వారు కోరిరి. నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు పోయితిని. దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానము చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానము కలుగవలనని కొన్ని సంవత్సరములకు పూర్వము యజ్ఞము చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానము కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మోగవాడయ్యెను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలననే తన కుమారుడు మోగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండుగొరిగించి వైష్ణవ నామములను ముఖమున పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండుగొరిగించి విభూది రేఖలు పెట్టించి గాడిదపై ఊరేగించెను.
ఈ పరిస్థితి శైవులకును వైష్ణవులకును కూడా సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగను. బ్రాహ్మణుల్ని పిలిచి తోటకూర దానము చేయసాగను. సాగు భూమిలో అధిక విస్తీర్ణములో తోటకూర పండించున్నట్లు ఆజ్ఞాపించెను. సుంకములో భాగము తోటకూర రూపముగా వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటల్లో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానము చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారము కావలసినను పచ్చి తోటకూరను వండిన తోటకూరను తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రము ఏమి చేయగలరు? తర్కములో పండితులమనియు, వేదాంతములో పండితులమనియు, పురాణేతిహాసముల్లో పండితులమనియు విర్రవీగడి బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారమును విడిచి మౌనముగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనముగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడుండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగుననియు తమ దురవస్థను శ్రీప్రభువే బాపగలడనియు అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తన కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలచెను. తన రాజగురువును చూచి మూగ భాషపై గ్రంథమును వ్రాయమని ఆదేశించును. ఆ రాజగురువు గతములో చాలా గర్విష్ఠిగా నుండెను. ప్రస్తుతము అతడు దయనీయమైన పరిస్థితిలో నుండి మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకరభట్టు మహారాజుల సంవాదము. నన్ను రాజసముఖమున నిలబెట్టిరి. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలంచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతములో ఎన్నడూ లేని ధైర్యము కలుగసాగెను. రాజు అందరినీ ప్రశ్నించున్నట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించును. ఇంతకు ఇంతే అని గంభీరముగా బదిలిచ్చితిను. రాజు విభ్రాంతుడై ఈ విధముగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యము వలన నేను ధన్యుడనయితిని. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానము మేల్కొనినది. నేను గత జన్మలో బహు బీదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానము చేసేటివాడను. నా నుండి తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటు లేని వారు. వారు నా నుండి దానమును పొందుటయే కానీ ఎన్నడూనూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దీకములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేటివి. అందుండి 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారే స్వీకరించేటివారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితముగా పొందేటివారు. నేను కటిక దరిద్రమునే అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానము చేస్తూనే ఉండేవాడను. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియూ ప్రతిరోజు తింట వలన హాని ఏమీయూ జరగదనియూ చెప్పుచుండిరి. కాలచక్రము గిర్రున తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించితిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగను శ్రేష్ఠుడిగను జన్మించి తిని. తోటకూర దానము చేయుట వలన రాజైతిని కదా, మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూరను దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేసి తిని. దానికి మీరు మాత్రమే సరియైన సమాధానం చెప్పితిరి అని ముగించెను.
అంతటా నేను రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారము వంటి దానము ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును, కానీ అంతకంటే మరేమీయూ రాదు అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతసించెను. నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీచరణులు కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండము తప్పినదని భావించి తిని. శుక్లాంబరధరం విష్ణుం అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి నా మనస్సులోని నమస్సులు అర్పించి తిని. ఇక 2వ పరీక్ష ప్రారంభమాయెను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయెను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలెడిరి. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ 1, 2 అని సైగలతో ప్రశ్నించిరి. నేను ఒక్కడివే వచ్చుచున్నావా, లేక మరొకరెవరైనా తోడున్నారా అను అర్థముతో రాజగురువులు అడుగుచున్నారని అనుకుని ఒక్కడనే వచ్చి తిన్నని 1 వేలు చూపించుచు సైగలతో నేను ఉత్తరమిచ్చి తిని. తదుపరి వారు 3 వేళ్లను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపచేసినది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించిరనుకుంటిని. భక్తి అనునది గుప్తముగా ఉండవలసిందని భావించి పిడికల్ని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియో అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసి తిని. దానికి రాజగురువులు తీయటి తినుబండారములు బతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయిరి. నేను అది వలదని వారించుచు నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చి తిని. నాకు తీయటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టం ఎక్కువనియు మీరు కూడా వాటి రుచిని తెలుసుకొనవచ్చుననియు నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగములను ఔపాసన పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించెను. నాకంతయును అయోమయముగా నున్నది. అప్పుడు రాజగురువు రాజునకు ఇట్లు తెలియపరచును. రాజా, శివకేశవుల వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా, వేరువేరా అని ప్రశ్నించి తిని. 1 వేలు చూపుచూ అతడు వారిద్దరూ ఒకటే అని తెలియజేసెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని 3 కదా అని 3 వేళ్లను చూపి తిని. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్లు ఉన్నను సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరింపవలసిందని మధుర పదార్థములను ఇవ్వబోయెత్తిని. తనకు ఇటువంటి శిష్యుల గోల ఏమీ లేదనియో కుచేలుని వలె తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియో తెలియజేయుచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులను నాకిచ్చెను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకములోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థము చేసుకుని పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోయితిని. ఇంకా 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచు వాటి అర్థమును వివరించమనెను. శ్రీవల్లభులను తలుచుకుని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించితిని. ఏకాచమే అనగా 1, త్రిస్రత్యమే అనగా 1కి 3 కలిపి వర్గమూలము కనుగొనగా 2, పంచచమే అనగా 4నకు
5 కలపగా 9 వచ్చును. దాని వర్గమూలము 3 అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలపగా 16 వచ్చును. దాని వర్గమూలము 4. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కు 9 కలపగా 25 వచ్చును. దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25నకు 11 కలపగా వచ్చిన 36నకు వర్గమూలము 6. త్రయోదశచమే అనగా 36నకు 13 కలిపిన వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశమే అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును. దాని వర్గమూలము 8. సప్తదశచమే అనగా 64నకు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9. నవదశచమే అనగా 81కి 19 కలపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింశతిశ్చమే అనగా 100కు 21 కలపగా 121 వచ్చును. దాని వర్గమూలము 11. త్రయోవింశతిశ్చమే అనగా 121కి 23 కలపగా 144 వచ్చును. దాని వర్గమూలం 12. పంచవింశతిశ్చమే అనగా 144కి 25 కలపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13. సప్తవింశతిశ్చమే అనగా 169కి 27 కలపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14. నవవింశతిశ్చమే అనగా 196కి 29 కలపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రివింశతిశ్చతు అనగా 225కి 31 కలపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16. త్రయోవింశతిశ్చమే అనగా 256కి 33 కలపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17. పంచవింశతిశ్చమే అనగా 289కి 35 కలపగా 324 వచ్చును. దాని వర్గమూలము 18. సప్తత్రింశతిశ్చమే అనగా 324కి 37 కలపగా 361 వచ్చును. దానికి వర్గమూలము 19. నవవింశతిశ్చమే అనగా 361 39 కలపగా 400 వచ్చును. దాని వర్గమూలము 20. అయితే నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది. మరల నేనిట్లు వచించి తిని, ఇది అంతయును పరమాణువుల యొక్క రహస్యము. ఇది కాణాద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రముగా బయటపడితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 2వ అధ్యాయము సంపూర్ణము.